చిట్టమూరు మండలం కొత్తగుంట సెంటర్లో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైసీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండల పరిషత్ ఉపాధ్యక్షులు బివి రమణయ్య, చిట్టమూరు జెడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య, మండల కోఆప్షన్ సభ్యులు మస్తాన్ సాహెబ్, వైసీపీ నాయకులు కామిరెడ్డి రమేష్ రెడ్డి, దేవారెడ్డి సుధాకర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, గిరిరెడ్డి, అనిల్ రెడ్డి, రాజేష్ రెడ్డి, ఆశా, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా చిట్టమూరు మండలం కొత్తగుంట గ్రామంలో ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేసి అందరం కూడా చిట్టమూరు మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది అనివార్య కార్యాలయాలకు రాలేకపోవచ్చు, కానీ అందరం ఏకతాటిపై అనుకొని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ విగ్రహాలన్నిటి కూడా ఇదే తరహాలో పాలాభిషేకం చేసి ఆయనకి పూలమాలు వేసి నివాళులు అర్పిస్తామని తెలియజేస్తున్నాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు యొక్క 15వ వర్ధంతి సందర్భంగా ఇవాళ చిట్టమూరు గ్రామంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ గారి ఆదేశాల మేరకు మండల పార్టీ కన్వీనర్ తన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సూచనల మేరకు ఇవాళ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. తదుపరి రమేష్ రెడ్డి గారిని టెంకాయ కొట్టి మహానేత డాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ చిట్టమూరు ఉప సర్పంచ్ ముగిలి ధనలక్ష్మి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించవలసిందిగా కోరుతా ఉన్నాం. పుష్పాంజలి ఘటించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిట్టమూరు మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ దువ్వూరు లోకేష్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా యువ నాయకులు ఆశా మధు గారిని రాజశేఖర రెడ్డి గారికి పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఆలేటిపాడు సర్పంచ్ హరినాథ్ గారిని దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతా ఉన్నాం. పాముల మణికుమార్ గారు, హై స్కూల్ కమిటీ మాజీ చైర్మన్ ఒలిపి మల్లికార్జున గారిని దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారికి పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతాము. పుష్పాంజలి ఘటించవలసిందిగా కోరుతాము. రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి చిట్టమూరు గ్రామానికి విచ్చేసిన మండల వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం రాజశేఖర రెడ్డి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు చిట్టమూరులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మనం ఆయన నాయకత్వంలో నడిచిన వాడు, ఆయన్ని స్ఫూర్తిగా తీసుకున్నవాడు. మన పార్టీకి స్ఫూర్తి ప్రదాతే వైఎస్ఆర్. అందరూ ఎంతో మంది నాయకులు రాజకీయంలో వస్తుంటారు, పోతుంటారు, కానీ ప్రజల మనసులో కొందరే గుర్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ప్రజలకి చేసిన సేవలు ఆ ప్రజల హృదయాల్లో నిలిచిపోయి ఉంటాయి కనుక ప్రజలు చాలా కాలం పాటు అటువంటి నాయకుల్ని మన్నన చేసుకునే ఉంటారు. రాజశేఖర రెడ్డి గారు 2003వ సంవత్సరంలో ఆయన మంచి మండు ఎండలో వేసవి కాలంలో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి ఆ ప్రభుత్వం చేసే విధి విధానాల మీద వ్యతిరేకిస్తూ ప్రజల యొక్క బాధలను తెలుసుకునేదానికి ఆయన పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో ప్రజల కష్టాలని స్వయంగా చూశాడు ఆయన. నేనున్నాను, నేను విన్నాను, నేను ఉన్నాను అని ప్రజలకు భరోసా ఇచ్చి 1467 కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఆయన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా చూసి
2004లో జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత మండలంలో చాలా ఘనంగా ఆయన వర్ధంతులు జరుపుకోవడం జరిగింది. అలాంటి నాయకుడు పేద ప్రజలు మెరుగైన వర్గాలకు ఎంతో మేలు చేసి ఈ రాష్ట్రాన్ని ఉచిత కరెంటు కానివ్వండి, అదేవిధంగా రుణమాఫీ కానివ్వండి, 108 ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని అత్యంత మంచి సేవలు అందించినటువంటి మహానాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుడు మళ్ళీ ఆయన కళల్ని నెరవేర్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం అనివార్య కార్యాల వల్ల ఈ విఎంలతో గెలిచినటువంటి టీడీపీ నాయకులు ఇది మళ్ళీ పునరావృతం కాకుండా మన నాయకులు అందరం చాలా జాగ్రత్తగా ఈసారి జరగబోయే ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా ఉండి పనిచేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి రామన్ గారికి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.